ముఖ్యంగా బీడీ కార్మికులకు చాలామంది అనుకుంటారు నాకు పీఎఫ్ ఉంది, నాకు ఒక 10 సంవత్సరాలు అయితే నాకు 50 సంవత్సరాలు పడిన తర్వాత పెన్షన్ వస్తుంది అనేది చాలామందికి మనసులో ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేది అంటే ఒక వర్కర్ కనీసం రోజు ఒక 400 బీడీలు చేయాలి. చేయకపోతే ఏమవుతుంది అంటే ఒక రోజు అటెండెన్స్ చేయాలంటే మినిమం ఒక 400 ఉండాలి. ఆదివారం రోజు 5 ఆదివారం తీసేస్తే 25 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. కనీసం 22-23 రోజులన్నా మనం బీడీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. రోజు 400 చొప్పున వేసుకున్నా కూడా ఒక బీడీ కార్మికులకు 12,000 బీడీ ఒక 10-12 సంవత్సరాలు చేసిందంటే ఆ కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకు పెన్షన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా నెలకు 2,000 3,000 చేయడం ద్వారా మీ పిఎఫ్ ఉంటుంది, టెన్షన్ లేదు. పిఎఫ్ ఉంది కదా అని మీరు వేరే పనులు చేసుకోవడం అది మీరు కొంచెం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇది ముఖ్యంగా చాలామందికి తెలియదు. మేము బిల్ చేస్తున్నాం, మాకు పిఎఫ్ ఉంది అని నెలకు 2,000 3,000 5,000 బిల్ ఇచ్చేస్తారు. గతం వాళ్ళు సరే నెల అయిపోయింది అని ఊకుంటారు. దీని ద్వారా ఎప్పుడు మనకు తెలుస్తుందంటే రేపు మీరు రాజీనామా చేసినాడు, ఇప్పుడు మీ పక్క ఆమె నెలకు 22 రోజులు 24 రోజులు బిల్ చేస్తుంది, మీరు 5 రోజులు బిల్ చేస్తారు. ఆమె నెలకు 12 నుంచి 15,000 20,000 బిల్ ఇస్తుంది, మీరు 3,000 4,000 5,000 బిల్ ఇస్తారు. అప్పుడు ఆమెకు పెన్షన్ వస్తుంది, మీకు పెన్షన్ రాదు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ కంపెనీ అతను ఇట్లా రాసిందో తెలియదు, నేను 12 సంవత్సరాలు చేసిన, 13 ఏళ్ళు చేసిన, నేను 18 ఏళ్ళు చేసిన అనేది కూడా వాళ్ళని అబ్బడం వేయకుండా ఒక ఖచ్చితంగా హాజరుతోనే పెన్షన్ రావడం జరుగుతుంది. 10 నుంచి 12 సంవత్సరాలు ఖచ్చితంగా నెలకు 12,000 బిల్లు చేసిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ రావడం జరుగుతుంది. దీన్ని కొంచెం మీరు గమనించాలి. నేను 20 సంవత్సరాలు చేసిన, నేను 25 ఏళ్ళు చేసిన, ఆమె 12 ఏళ్ళు చేసింది, ఆమెకు పెన్షన్ వస్తుంది, నాకు రావడం లేదు అని చాలామందికి ఇది ఒక అపోహ ఉంటుంది. కాబట్టి హాజరులు మాత్రం ఇంపార్టెంట్, దీన్ని మీరు గమనించాలి. బీడీ కార్మికులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను చిన్నప్పటి నుండి నాకు తెలిసిన నుండి నేను బీడీ సంస్థలో పనిచేస్తున్నాను. దాదాపుగా 37 సంవత్సరాల నుండి నేను బీడీ సంస్థలో పనిచేస్తున్నాను. బీడీ పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను నా జీవితం మొత్తం బీడీ పరిశ్రమ మీదే నేను బీడీలు చేయడం జరిగింది. స్టార్టింగ్లో నేను కూడా పిఎఫ్ పెట్టుకోవడం జరిగింది. తద్వారా నేను బీడీ కార్మికులకు బీడీ చేసే విధానం కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకంటే నా జీవితం మొత్తం దీనిలో గడిచింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే బీడీ ఖరాబ్ ఉంటే నడవలేదు. కాబట్టి బీడీలు మంచిగా చేసుకుంటూ బీడీ ఖరాబ్ చేయకుండా మంచిగా చేసుకుంటూ చేసిన కాడికి మంచిగా చేసుకునే విధంగా మినిమం రోజు ఒక 400 చేసే ఏర్పాటు చేసుకోండి. 400 అంటే పెద్ద శ్రమ కాదు. ఒక పెట్టుకొని ఒక ఆదివారం ఇప్పుడు ఒక నెలకు 5 వారాలు వస్తున్నాయి. ఆ 5 వారాలలో మీరు ఎన్ని వారాలు చేయాలని డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 వారాలు పనుకోరు, మీరు ఇంకా 3 వారాలు ఉంటాయి కదా, 3 వారాలు పని చేసిరా. అట్లా చేసిన రోజులు ఒక 10 రోజులు చేస్తారా, 15 రోజులు చేస్తారా, మీరు కంటిన్యూగా చేసే ప్రయత్నం చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, పొద్దున్న దాకా సాట కాలం మీద ఉంటుంది, చేస్తూనే ఉంటారు. నెలంతా కొడితే 5,000 బీడీ కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ అత్త కావచ్చు, వాళ్ళ మామ కావచ్చు, మా భార్య బీడీ చేస్తుంది అనుకుంటారు. వాళ్ళు ఎన్ని డబ్బులు వస్తున్నాయో అనే ఒక అపోహ ఉంటుంది. ఇవి మీరు బీడీలు చేసేటప్పుడు మీరు ఫస్ట్ గుర్తించుది. ఎన్ని రోజులు చేయాలి, 10 రోజులు చేస్తావు, 15 రోజులు ఖచ్చితంగా మిగతా 10 రోజులు బీడీ చేయకండి. రోజుకు 4 లేదంటే ఒక రోజు 4 రోజులు. మీకు చాలామందికి సీరియల్ చూసే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సీరియల్ తప్పని అనట్లేదు, సీరియల్ చూసే అలవాటు ఉంటుంది. ఆ టైంలోనే పెట్టుకొని రోజుకు 2 గంటలు సీరియల్ చూస్తారు. ఆ సీరియల్ టైం పెట్టుకున్నా కూడా 400 బీడీలు ఈజీగా వేయచ్చు. నెలకు 400 వేసుకున్నా కూడా 37 400 12,000 బీడీ. పొద్దుస్తమానం మీరు వేరే పని చేసుకున్నా కూడా ఒక రోజు ఒక 2 గంటలు కేటాయించుకోరు. ఇగో ఈ టైం బీడీలు వేసే టైము అన్న ఒక రోజు ఒక 2 గంటలు కేటాయించుకోరు. మినిమం గంటకు 200 బీడీ ఈజీగా చేయొచ్చు మంచిగా. 2 గంటలు మిమ్మల్ని అడిగేది కంపెనీ వాళ్ళు. 2 గంటలు చేసుకుంటే 12,000 బీడీ నెలకు అవుతుంది. సీరియల్ టైం పెట్టుకుంటారా, డైలీ ఒక 2 గంటలు పెట్టుకుంటారా, లేదు మాకు వ్యవసాయ పని ఉంది, వేరే పనులు ఉంది అనుకున్నప్పుడు నెల 30 రోజులలో ఒక 10 రోజులు బీడీలు వేసుకోండి. 10 రోజులు 15 రోజులు ఇట్లా బీడీ వేసుకొని మిగతా రోజులు మీకు పని చేసుకోండి. మేము 30 రోజులు బీడీ చేయనట్లేదు, మినిమం 12,000 బీడీ చేసుకుంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది అనేది మీకు ఇది కూర్చోడం జరుగుతుంది. ఇందులో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమిస్తారని భావిస్తూ బీడీ కమ్మగారిలో అయితే మరొకసారి